భరించలేక భరించి ఇంకా దేవుణ్ణి కూడా తప్పుగా అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరు అంటే యోబు. చూడండి, యోబు గ్రంథము 3:23 చూడండి. మరుగుపడిన మార్గము గల వానికి దేవుడు చుట్టూ కంచి వేసిన వానికి వెలుగు ఇవ్వబడలేదా? కంచి అనేది మీరు ఎలా అర్థం చేసుకుంటారు? థ్యాంక్ యూ అక్క. ప్రార్థన కంచి. మనము అలాగనుకోవడానికి రీజన్ ఉంది, కానీ ప్రార్థన కంచి కాదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే భక్తుడు ఈ యొక్క స్థితి నుంచి నేను బయటకు వెళ్ళకుండా కంచి వేసేసామని మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? నన్ను శ్రమలో పెట్టావు, ఆ శ్రమలో నుంచి నేను బయటికి వెళ్ళకుండా కంచి వేసేసామంటున్నాను. అర్థమవుతుందండి? మనము మొదటి అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే దేవుడు చుట్టూ కంచి వేశాడని మనం చూస్తాం. ఆ కంచి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ మాట్లాడుతున్నాడంటే మరుగుపడిన మార్గము గల వానికి దేవుడు చుట్టూ కంచి వేసిన వానికి వెలుగు ఇవ్వబడలేదా అంటున్నాడు. నా ప్రియ సహోదరు, అంటే దీని అర్థం ఏంటంటే, ప్రభువా నేను బాధలో ఉన్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నా చుట్టూ కంచె వేసేసావు, నేను బయటికి వెళ్ళకుండా కంచేసి వెళ్ళయ్యా అని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎవరు అంటే ఈ యొక్క మీకు కాకపోవడం కోసం మరొక వచనం చూపిస్తున్నాడు. 19వ అధ్యాయము దేవుడు సహాయం చేశాడు. 8వ వచనం మీకు సరిగా అర్థం కావట్లేదు కదా, మరొక వచనం చూపించిన ప్రభు అంటే చూపించేశాడు. చూడాలి, 19వ అధ్యాయం 8వ వచనం. నేను దాటలేకుండా అది అంటే దాటుకోవాలను, నీ శ్రమలో వచ్చి దాటుకోవాలనుకుంటున్నాడు, కానీ దాటలేకుండా నా చుట్టూ వేసేసాడు, కలిసి వేసేసాడు. యోబు గారు కూడా తప్పు అర్థం చేసుకున్నాడు. నా ప్రియ సహోదరు జాగ్రత్తగా, ఈ రోజు శ్రమలో ఉన్న నాకు మేలైనది సమాధానకరమైనది అని గ్రహించగలిగిన వాడు ఎవడు? దేవుడు చెప్తున్నాడు. 29:11 వచనంలో, నన్ను నీకు ఉద్దేశించిన ఉద్దేశాలు నీకు సమాధానకరమైనవే, కానీ ఏదైనప్పుడు చెక్క హానికరమైనది కాదు. అది నీ యొక్క యోగులు మనం అర్థం చేసుకున్నట్లయితే శరీరం సిగిలిపోయింది, ఆస్తి పాస్తులు అన్ని నాశనం అయిపోయి, కుమారుడు నాశనం అయిపోయి, ఏదైనప్పటికీ కూడా నీకు సమాధానం పడతాయి, నీకు ఆశీర్వాదం పడితే అంటున్నాడు దేవుడు. యోగు కంటే శ్రమ మనం అనుభవిస్తున్నామా? ఒకవేళ శ్రమ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, తల్లి అది నీకు సమాధానం పడితే, నీకు ఆశీర్వాదం పడతాయి. ఆ తర్వాత రిలీజ్ అవుతుంది ఏంటంటే యోగు చివరికి వచ్చిన తర్వాత రెండంతగా ఆశీర్వదించబడిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏమంటాడంటే, నా నోటితో నేను ఒక మాట పడుతుంది, కానీ నా నోటి ముగించుకున్నాను. ఏమన్నా అప్పుడు నేను తప్పు మాట్లాడేశాను, ఇప్పుడు నా నోటి ముగించుకున్నాను, నేను ఆ రోజు అడగట్లేదు. ఎందుకని ఒకరోజు దేవుడి మీద తప్పులు మోపాను. ఏమని తప్పులు మోపాను? అయ్యో నా దేవుడు నా చుట్టూ కంచేసేసాడు దాటకుండా. తర్వాత సాతాను గాడు చెడుగులు ఆడుతున్న సమయంలో యోబు అనుకుంటున్నాను, నా చుట్టూ కంచేసేస్తున్నాను, నన్ను దాటకుండా ఈ శ్రమల ఊపు నుంచి నేను బయటపడుతున్నాను, నా చుట్టూ కంచి వేసేసావు. ఇలాంటి శ్రమలు అనుభవిస్తున్నట్లయితే నా ప్రియ సహోదరి, యోబు ఏ రీతిగా అయితే నువ్వు సాక్షి చెప్పాడో నువ్వు సాక్షి చెప్పబోతున్నావు. ఆమె నేను తప్పు అర్థం చేసుకున్నాను దేవుడిని, కానీ నాకు మేలు చేయడానికి ఆ శ్రమ తీసుకొచ్చాడని చెప్తాను.